ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. లిక్కర్ స్కామ్, ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్ట్ అయిన కవితకు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సాయంత్రం 7 గంటలకు కవిత జైలు నుంచి రిలీజ్ కానున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. వీరంతా కవితకు స్వాగతం పలుకనున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. కవితకు బెయిల్ మంజూరు చేయడానికి 3 ప్రధానమైన కారణాలు చెప్పింది సుప్రీంకోర్టు. సీబీఐ ఫైనల్ ఛార్జ్షీట్ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని తెలిపింది. దీంతో నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదంది సుప్రీంకోర్టు. మహిళగా కూడా పరిగణించాల్సి ఉందని అభిప్రాయపడింది. అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం తెలిపింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి, ఈడీ, సీబీఐ తరపున ఏఎస్జీ వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో మార్చి 15 అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత 5 నెలల పాటు జైల్లో ఉన్నారు. మార్చి 15 అరెస్టు వారెంట్తో కవిత ఇంటికి వెళ్లారు ఈడీ అధికారులు. ఇంట్లో సోదాలు నిర్వహించి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కవితను అరెస్టు చేసి తీహారు జైలుకు తరలించారు ఈడీ అధికారులు. ఇక కవిత రిలీజ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ ఢిల్లీ నుంచి అందిస్తారు. మదార్, సాయంత్రం 7 గంటలకు కవితను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ప్రస్తుతానికి ఆ ప్రొసీడింగ్స్ కి సంబంధించి వ్యవహారాలంతా కూడా కవిత తరపు న్యాయవాదులు చూస్తున్నారు. సుప్రీంకోర్టు 2 కేసుల్లో కూడా, సిబిఐ, ఈడీ 2 కేసుల్లో కూడా బెయిల్ మంజూరు చేయడంతో ఆ బెయిల్ ఆర్డర్ కాపీస్ని ట్రయల్ కోర్టు ముందు సమర్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సమర్పించిన తర్వాతే ట్రయల్ కోర్టు నుంచి ఇటు తీహార్ జైలుకి కమ్యూనికేషన్ వెళ్తుంది. ఆ తర్వాత కవితకు సంబంధించిన జైల్ మాన్యువల్స్ ప్రకారం వాటిని కవితను రిలీజ్ చేసేందుకు అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా జరుగుతాయి. అయితే బెయిల్ ఆర్డర్ కాపీ ప్రస్తుతం తీసుకొని కవితకు సంబంధించినటువంటి న్యాయవాదులు ట్రయల్ కోర్టు అయినటువంటి రౌజ్ అవెన్యూ కోర్టుకి వారు వెళ్ళారు. వారు కవితకు సంబంధించినటువంటి బెయిల్ ఆర్డర్ కాపీని ట్రయల్ కోర్టు ముందు ఉంచుతారు. ఉంచిన తర్వాత అక్కడ నుంచి అఫీషియల్గా కమ్యూనికేషన్ అనేది తీహార్ జైలుకి వెళ్తుంది. ఇది రొటీన్ ప్రాసెస్. సుప్రీంకోర్టు ఈరోజు చాలా రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ లీడర్లు కావచ్చు, కవిత కావచ్చు, ఎదురు చూస్తున్నటువంటి ఊరటనైతే ఇచ్చింది. ఇటు 2 కేసుల్లో కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ సుదీర్ఘ వాదనల తర్వాత సుమారు 1.5 గంటల పాటు వాదనలు జరిగాయి. వాదనల తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ అనేది కూడా మంజూరు చేసింది. కొన్ని షరతులు విధించి కవితకు బెయిల్ మంజూరు చేస్తూ 2 కేసుల్లో కూడా బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దాంట్లో 2 సెక్యూరిటీగా సైన్ చేయాల్సి ఉంటుంది. 10 లక్షల రూపాయలతోటి పూచీకత్తు సమర్పించాలి. దాంతోపాటు పాస్పోర్ట్ని సరెండర్ చేయాలి. విదేశాలకు ఏదన్నా వెళ్ళాలనుకుంటే ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే విదేశాలకు వెళ్ళాలంటూ కూడా కొన్ని షరతులు అయితే ఉంటాయి. వీరి గతంలో మనీష్ సిసోడియాకు బెయిల్ సందర్భంగా ఏ విధమైనటువంటి షరతులు వర్తిస్తాయో ఇప్పుడు కవితకు కూడా అవే షరతులు అనేది కూడా వర్తిస్తాయంటూ కూడా జడ్జిమెంట్ ఉంది. మరి కాసేపట్లోనే ఆర్డర్ కాపీ అనేది కూడా వస్తుంది. దాంట్లో పూర్తి స్థాయిలో ఎలాంటి షరతులు ఉన్నాయి ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. అయితే దర్యాప్తు సంస్థల ముందుకు హాజరు కావాల్సినటువంటి అవసరం లేదు, ట్రయల్కు మాత్రం సహకరించాలి అనేది కోర్టు చెప్పినట్టుగా కవిత తరపు న్యాయవాదులు చెప్తా ఉన్నారు. సో ట్రయల్ అనేది కూడా కొనసాగుతుంది. ట్రయల్కు సహకరించాలి అనేది ఒక షరతుగా ఉంది. ట్రయల్కు సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ అయితే ఈరోజు సుప్రీంకోర్టు చేసింది. సెలెక్టివ్గా పిక్ చేస్తున్నారు అనేది ప్రధానంగా చేసినటువంటి ఆరోపణ. సిబిఐ, ఈడీకి సంబంధించి ట్రయల్ జరుగుతున్నటువంటి తీరును తీవ్రంగా తప్పుపట్టింది. అసంబద్ధంగా దీనికి సంబంధించినటువంటి ట్రయల్ అనేది కూడా నడుస్తుంది అనేది ప్రధానంగా చేసినటువంటి కామెంట్స్. ఇక ఈడీకి సంబంధించి కీలకమైనటువంటి వాదనలు వినిపించారు. ఎస్వీఎన్ రాజు అడిషనల్ సోలిసిటర్ జనరల్గా ఉన్నారు. ఈడీ, సిబిఐకి సంబంధించినటువంటి వాదనల సందర్భంగా కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు, కేసు పురోగతిలో ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కవితకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో ఆమె కాంటాక్ట్ కూడా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే అక్యూజ్డ్గా ఉన్నారో వారిని బెదిరించారు. అరుణ్ రామచంద్ర పిల్లై ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవడంలో కవిత పాత్ర కీలకంగా ఉంది. ఆమె బెదిరింపులతోటే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్నారు అనేటువంటి వాదనలు వినిపించడంతో పాటు డిజిటల్ ఎవిడెన్స్ను ధ్వంసం చేశారు. దానిలో భాగంగానే ఆమె దగ్గర ఉన్నటువంటి ఫోన్లను ఫార్మాట్ చేసి ఇచ్చారు. ఎఫ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి
రిపోర్ట్స్ని సబ్మిట్ చేశారు. వీటికి సంబంధించి కూడా కోర్టు కీలకమైనటువంటి ప్రశ్నలను సంధించింది. కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తిని కవిత ఎలా బెదిరించారు అనేది ఒక క్వశ్చన్ అయితే, ఫోన్లకు సంబంధించి ఫార్మాట్ చేయడము, వాటికి సంబంధించి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయడం ఎలా అవుతుంది అనేది ఒక క్వశ్చను. వీటిని ఫోన్లు మార్చడం అనేది తరచుగా జరుగుతూ ఉంటుంది. వాటిలలో పెద్ద ఇష్యూ ఏముంది అనేది కవితకు సంబంధించినటువంటి న్యాయవాది వాదనలు వినిపించారు. కవిత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, గతంలో ఎక్స్ ఎంపీగా పనిచేశారు. సెక్షన్ 45 ప్రకారం ఆమె బెయిల్కు అర్హురాలు, దేశం విడిచిపోయేవారు కాదు అనేటువంటి వాదనలు వినిపిస్తూనే మనీష్ సిసోడియాకు అలాగే అరవింద్ కేజ్రీవాల్కి ఈ కేసులో ఇద్దరు మేజర్గా నిందితులుగా వారి మీద ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులకే బెయిల్ మంజూరు అయింది కాబట్టి కవితకు బెయిల్ మంజూరు చేయాలనేటువంటి వాదనలు ఇటు కవిత తరపు వాదనలు వినిపిస్తే, ఇటు కేసు పురోగతికి సంబంధించి కీలకమైనటువంటి దశలో ఉంది. గతంలో ఆమె కండక్ట్కి సంబంధించి కొన్ని అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకొస్తూ బెయిల్ మంజూరు చేద్దాం అనేది ప్రధానంగా ఎస్వీఎన్ రాజు వాదనలు వినిపించారు. వాటిని కొట్టివేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును క్వాష్ చేస్తూ కవితకు బెయిల్ అనేది కూడా మంజూరు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మిస్లీడ్ చేసేలాగా హైకోర్టు కామెంట్ చేసింది. సెక్షన్ 45 కవితకు వర్తిస్తుంది, త్రిబుల్ టెస్ట్ అనేది కూడా పాస్ అవుతుంది కాబట్టి బెయిల్ ఇవ్వచ్చు. అలాగే ఈ కేసుకు సంబంధించి విచారణకు సంబంధించి సుమారు 493 మంది సాక్షులను విచారించారు. 47 మందికి పైగా అక్యూజ్ లిస్టులో ఉన్నారు. వీరందరినీ ఒక్కొక్కరిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి సుమారు 20,000 రోజులు పడుతుంది. అంత సమయం పాటు ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ జైల్లో ఉంచడం సరికాదు అనేది ప్రధానంగా కోర్టు ఫైండింగ్ చేసినటువంటి అంశం. ఈ నేపథ్యంలోనే సిబిఐ, ఈడీ రెండు కూడా ఛార్జ్షీట్లు ఫైల్ చేయడము, ఈడీ వీటికి సంబంధించినటువంటి విచారణ పూర్తి చేయడంతో కవితకు బెయిల్ అయితే మంజూరు చేసింది. ఈ ఛార్జ్షీట్లు ఫైల్ అయిన తర్వాత ఎక్కువ రోజులు కోర్టు జైళ్లలో ఉంచడం సరికాదు. వాటికి సంబంధించినటువంటి తీర్పు వచ్చిన తర్వాత, అంటే కేసుకు సంబంధించి దోషులుగానో లేకపోతే నిర్దోషులుగానో తేలిన తర్వాత వాటి నుంచి వచ్చేటువంటి శిక్షలకు ఆధారంగా వాళ్ళని జైల్లో ఉంచడం సరైంది, కానీ ముందస్తుగా జైల్లో ఉంచడం సరైంది కాదనేటువంటి కామెంట్ చేస్తూ వారికైతే బెయిల్ అయితే మంజూరు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ప్రస్తుతానికైతే కవితను బయటికి తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి ఫార్మాలిటీస్ ప్రస్తుతం చేస్తూ ఉన్నారు. మోహిత్ రావు కావచ్చు, లేకపోతే ఇతర లాయర్లందరూ కూడా ట్రయల్ కోర్టుకు వెళ్ళి ఆర్డర్ కాపీని ట్రయల్ కోర్టు ముందు నుంచి అక్కడి నుంచి అఫీషియల్ కమ్యూనికేషన్ అనేది తిహార్ జైలుకు పంపిస్తారు. తిహార్ జైలు నుంచి సాయంత్రం 7 గంటల తర్వాత బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. జైలు మాన్యువల్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది కూడా పాటించాల్సి ఉంటుంది. ఇక్కడ ట్రయల్ కోర్టు నుంచి తిహార్ జైలుకు కమ్యూనికేషన్ వెళ్ళిన తర్వాతే కవితకు సంబంధించిన రిలీజ్కు సంబంధించినటువంటి పనులు అనేది కూడా ప్రారంభం అవుతాయి కాబట్టి కొంత ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని బట్టి కవిత బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే కవితకు గ్రాండ్గా వెల్కమ్ చెప్పేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అయితే ప్రస్తుతం చేస్తున్నారు. తిహార్ జైలుకు ఇటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు భారీగా చేరుకుంటున్నారు. ఇప్పటికే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. గంగుల కమలాకర్, మాజీ మంత్రులు చాలామంది కూడా ఢిల్లీకి వచ్చారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా తిహార్ జైలుకు వెళ్ళి కవితను గ్రాండ్గా బయటకు తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. సాయంత్రం 7 తర్వాత కవిత బయటకు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. శ్రవంతి. రైట్ మదర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.